టీడీపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో విజయవాడలో బలంగా ఉన్న కేశినేని నాని రాజీనామా చేయడంతో టీడీపీ నాయకులు కూడా షాక్కు గురయ్యారు. చంద్రబాబు పైన కూడా టీడీపీ నాయకులు అసహనానికి గురవుతున్నారు. విజయవాడ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాని దెబ్బ గట్టిగా ఉండబోతుంది. ఈసారి టీడీపీకి వచ్చే 23 సీట్లు కూడా రావని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక కేశినేని నాని టీడీపీ పార్టీ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను అని అన్నారు. ఇక ఇదిలా ఉంచితే కేశినేని నాని శుక్రవారం ఉదయం రాజకీయ పరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు, తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని ప్రకటించిన విషయం తెలిసిందే. కేశినేని నాని రాజీనామాతో టీడీపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అనుకుంటే ఎస్ అని, తగలదు ఏం కాదు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.